అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 60 గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ. గయలో పిండదానం మొనరించువారు ప్రేత శిలాది తీర్థాలలో స్నానం చేసి అస్మత్కులే మృతాయేచ. ఈ మంత్రాలు సంపూర్ణంగా అనుబంధం -9లో ఇవ్వబడ్డాయి. మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ఠ పితరులను అవాహనం చేసి వరుణా నది యొక్క అమృతమయ జలాలతో పిండదానం చేయాలి. ఆ మంత్రాల భావం ఇలా ఉంటుంది: నా పితృవంశంలో గాని మాతృవంశంలో గాని మరణానంతర సద్గతులు పొందని వారిని ఈ దర్భపృష్ఠంపై తిలోదకం ద్వారా నా పితరులందరినీ ఆవాహన చేస్తున్నాను. వారందరికీ సద్గతులు కలగడానికే నేని పిండ ప్రదానం చేస్తున్నాను. నా పై 2 వంశాలలో మృతి నొందిన సర్వులకు సద్గతికై నేనిప్పుడు పిండ ప్రదానం చేస్తున్నాను. వీరంతా ఉద్ధరింపబడాలనేదే నా ఆశయము. సహజ మరణం పొందిన వారికి, బలవన్మరణం పొందిన వారికి కూడా నేని పరమ పుణ్యక్షేత్రమైన గయలో పిండ ప్రదానం చేస్తున్నాను. రౌరవ, అసిపత్ర, కుంభీపాక నరకాలలో పడి ఉన్న నా ఇరువంశాల మృతులను ఉద్ధరించి ఉత్తమగతులకు పంపడం కోసం నేను వారందరినీ ఆవాహన చేసి పిండ ప్రదానం చేస్తున్నాను. అలాగే అంధతామిశ్ర, కాలసూత్ర నామక నరకాలలోనూ ప్రేతలోకంలోనూ పడియున్న నా పితరులందరినీ ఉద్ధరించడానికి నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. మానవజన్మ దుర్లభమై మానవేతర యోనుల్లో జనించి జీవిస్తున్న నా పితరులందరికీ నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. పుత్ర, పత్ని రహితులుగా మరణించిన నా ఈ జన్మ బాంధవులకు, నా పూర్వజన్మ బంధువులకు కూడా ముక్తి కలగడం కోసం నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. నా పితరులలో ఇతర జంతు వృక్షయోనులలో జనించిన వారికి ఉత్తమ గతులను కలిగించడం కోసం కూడా నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. ప్రేతరూపంలో శాపవశాత్తు ఉండిపోయిన నా వారికి కూడా నేని అద్భుత పుణ్యక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తున్నాను. ఇంకా గర్భస్రావితాత్మతలతో సహా నా పితరులందరికీ ఉత్తమగతులకై నేనిక్కడ పిండ ప్రదానాలను గావిస్తున్నాను. బ్రహ్మేశానాది దేవతలారా, మీరంతా నా ప్రయత్నానికి సాక్షులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను గయా క్షేత్రానికి వచ్చి నా వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించి పిండ ప్రదాలను సంపన్నం చేశాను. హే భగవాన్ గదాధర విష్ణుదేవ, నేను పితృకార్యాలను సంపన్నం చేయడానికై గయాతీర్థాలకు వచ్చియున్నాను.